దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు కలిగిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు, శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వాత్సల్యంతో మరొక నూతన దినములో ప్రవేశించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ప్రపంచమంతా ఘోరాతి ఘోరమైన పరిస్థితులలో ఉంటున్న సమయంలో దేవుడు ఆరోగ్యము, క్షేమము, భద్రత మనకు అనుగ్రహించి తన వాక్యాన్ని ధ్యానించుకున్నటకు, వినుటకు మనకు అనుగ్రహించిన కృపను బట్టి, ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, కృతజ్ఞతలు తెలపాలి. ప్రియులారా, ఈ దినము యెహెజ్కేలు గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే 14 నుండి ఇక్కడ ప్రశస్తమైనటువంటి వస్త్రాలను, ప్రతిష్ఠితములైనవి వస్త్రాలుగా ఉన్నటువంటి మరి యాజకుల యొక్క వస్త్రాలను గురించి దేవుడు మరి తెలియచేస్తూ ఉంటున్నాడు కదా. వస్త్రాలు మరి చాలా ప్రాముఖ్యమైనవి. మరి ఒకరిని మనం ఐడెంటిఫై చేయాలంటే వారి వస్త్రధారణను బట్టి మనం ఏం చేస్తాం, మరి వాళ్ళు వీరు పలానా అని. లాయర్లను చూసినప్పుడు మరి బ్లాక్ కోట్ వేసుకుంటారు, డాక్టర్స్ అయితే వైట్ కోట్ వేసుకుంటారు కదా. అలాగే మరి పోలీస్ పీపుల్ని చూసినట్లయితే వారి యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటుంది, మిలిటరీ వారు. సో ఒక వ్యక్తిని వారి యొక్క వస్త్రధారణను బట్టి, వారు వేసుకుంటున్నటువంటి ధరిస్తున్న దుస్తులను బట్టి మనము అర్థం చేసుకోగలము. వారు వేసుకున్నటువంటి దుస్తులను బట్టి వారి బాధ్యతలు ఉంటాయి, వారి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వారి యొక్క పనులుంటాయి కదండి. సో మరి అంత గొప్ప ప్రాధాన్యత ఒక వ్యక్తికి వస్త్రధారణ ఇస్తూ ఉంది. అలాగే దేవుని వాక్యంలో కూడా మరి మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనం నుండి, యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను. అవి ప్రతిష్ఠితములైనవి కనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యాజకులను గురించి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మరి మందిర పరిచర్యలో, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి యాజకులు ప్రజల పక్షమున వారు మొరపెట్టవలసిన వారు, ప్రజలకు దేవుని సందేశాన్ని ఇచ్చేవారు, మరి ప్రజలకు దేవుడికి మధ్యన పరిచర్య చేసే వీరు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను. వీరు యాజకులు కాబట్టి మరి వీరు పరిచర్య చేయుటకు వారు మరి యాజక వస్త్రాలు ధరించాలి, ప్రశస్త వస్త్రాలు వారు ధరించాలి. అవి ప్రతిష్ఠితములైనవి కదా. ఆ వస్త్రాలు ఎలాంటివంట? అవి ప్రతిష్ఠితములైనవి కనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలెను కదా. మరి అవి చాలా ప్రతిష్ఠితమైనవి. దేవుని సముఖములో వారిని నిలబెట్టే వస్త్రాలు. దేవుని ఎదుట వారు నిలబడినప్పుడు వారి వస్త్రధారణ ఏ రీతిగా ఉండాలో, మరి ఆ వస్త్రాలకు మరి ఎలాంటి ప్రిఫరెన్స్ ఉందో, ఎలాంటి మరి ప్రాధాన్యత ఉందో, ప్రాముఖ్యత ఉందో దేవుడు అది బయలుపరిచేశాడు. కాబట్టి ఆ వస్త్రాలకు చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి అవి జనులకు సంబంధించిన ఏ పనైనా వారు చేయనప్పుడు, మరి జనుల సంబంధమైన దేనినైనాను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకోవాలంట. వీరికి ఇవ్వబడిన ఆ బట్టలు, వీరి పరిచయ నిమిత్తము ప్రతిష్ఠితములైన ఆ బట్టలు వారు మరి జనుల మధ్య వాడొద్దు అంట. ప్రియులారా, నిజంగా ఈ బట్టలు వేసుకున్నప్పుడే, ధరించినప్పుడే వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సో మనం చూసినట్లయితే మరి నిర్గమాకాండము 28వ అధ్యాయము మరి ఆ యొక్క అహరోను వస్త్రాలను గురించి మనకు తెలియచేస్తుంది. 28 వచనంలో చూస్తే, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు. ప్రియులారా, దేవుని యాజకులకు అలంకారమును ఘనతయు కలుగునట్లు అని మరి దేవుడి మోషేతో సెలవిస్తున్నాడు. నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను కదా. ఘనతయు అలంకారమును కలిగచేసే ప్రతిష్ఠిత వస్త్రాలు. మరి ఆ ప్రతిష్ఠిత వస్త్రాలకు ఎంతో ఘనత ఉంది. ఎందుకంటే చూడండి, మనం గమనించినట్లయితే వాటిని ఏ రీతిగా
మరి కుట్టాలి అంటే అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞనిమ్ము అంటున్నాడు కదా. సో జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులు ఇలాంటి ప్రతిష్ఠిత వస్త్రాలను స్టిచ్ చేయాలంట అండి. సో పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయు, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములను సెలవిస్తున్నాడు దేవుడు. అతడు నాకు యాజకుడై ఉండినట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారును, నీల, ధూమ్ర, రక్త వర్ణములు కల నూలును, సన్ననారను తీసుకొని బంగారుతోను, నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్న నారతోని చిత్రాకారుని పనిగా చేయమంటూ, అలాగే 12వ వచనంలో ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థమైన రత్నములను, ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును అంట. చూసారా, మరి ఈ వస్త్రాలు ఘనతకు కారణము, అలంకారముకు కారణము. అలాగే ఇశ్రాయేలీయుల జ్ఞాపకార్థమైన రత్నాలు కూడా మరి ఆ యొక్క వస్త్రాలు ఏఫోదు భుజముల మీద ఉండాలంట. అది దేనికి సాదృశ్యం అంటే మరి యెహోవా సన్నిధిని, వారి పేర్లను భరించేదానికి కదా. దేవుని సన్నిధిని మరి ఇశ్రాయేలుల 12 గోత్రాల పేర్లను మరి వారు భరించుటకు ఈ రీతిగా వస్త్రధారణ ఉండాలి. ప్రియులారా, ఈరోజు నీవు నేను మరి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనము ప్రకారము మరి చీకటిలో భయంకరమైన పాపములో నుండి మరి మనల్ని వేరుపరిచి తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవాతి దేవునికి ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధమైన జనాంగముగాను, రాజులైన యాజక సమూహముగా ఉన్నటువంటి మనమిటి వస్త్రాలను ధరించుకోవాలి. ఆయన ధరింపజేసే వస్త్రాలను మనం ధరించుకునేదానికి దేవుడు మనలను ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. ఈరోజు పాపపు వస్త్రాలు మన మీద ఉన్నట్లయితే యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తముతో మన పాపమును తీసివేసి ఆయన మనకు మంచి వస్త్రాలు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు ఇచ్చే వస్త్రాలు ఎలాంటివో తెలుసా? ఈ లోకంలో వీళ్ళు మాకు అవి పెట్టలేదు, ఇవి పెట్టలేదు, బట్టలు పెట్టలేదని ఎంతోమంది మరి అనుకుంటూ ఉంటారు కదా. లేదా ఆ రకమైన బట్టలు నేను వేసుకోలేదు, ఈ రకమైన విలువైన వస్త్రాలు నా దగ్గర లేదు అని బాధపడే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే దేవుడు మనకిచ్చిన వస్త్రాలను మనము ధరించినట్లయితే నిత్యం ఆశీర్వదించబడతాం. అటు వస్త్రాలను మనం చూసినట్లయితే ప్రియులారా, మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయములో దేవుడిచ్చే మనం వస్త్రాలను చూడండి. అద్భుతమైన వస్త్రాలను దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. అసలు వస్త్రాలు దేనికి సాదృశ్యం అని చూసుకున్నామంటే అధికారానికి, మరి యాజకత్వానికి, పరిశుద్ధతకు, నీతికి కూడా ఈ వస్త్రాలు సాదృశ్యంగా ఉండడము మనము చూస్తూ ఉంటున్నాం కదా. దేవుడు మనకిచ్చే వస్త్రాలు యెషయా గ్రంథం 61:10లో మనం చూసినట్లయితే మరి శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మరి నిజంగా మన దేవుడు మనకి ఏ వస్త్రాన్ని ఇస్తాడంటండి? సో రక్షణ వస్త్రం. ఈరోజు రక్షణ వస్త్రం నీ దగ్గర ఉందా ప్రియులారా? పాపపు వస్త్రాన్ని ఆయన మన యొద్ద నుండి తీసివేసి, మనం ఏ రీతిగా మురికి కలిగిన బట్టలను తీసివేసి కదండి, మరి తప్పిపోయిన కుమారుని విషయంలో మనం గమనించినట్లయితే అక్కడ తప్పిపోయిన కుమారుడిని మరి తండ్రి యొద్దకు తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు అతని మీద ఉన్న మురికి వస్త్రాలను దేవుడు ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడండి? తీసివేశాడు. మురికి వస్త్రాలను తీసివేసి స్నానం చేయించి మంచి ప్రశస్తమైన వస్త్రాలను అతనికి ధరింపచేశాడు. అతడు పశ్చాత్తాపపడి తండ్రి యొద్దకు రావడము వలన మురికి బట్టలు, ఎంత భయంకరమైన బట్టలు
అతని యొద్ద నుండి తీసివేయబడి ప్రశస్తమైన బట్టలు అతడు ధరించుకునేదానికి యోగ్యతను పొందుకున్నాడు. అతడు మరి మంచి బట్టలు పొందుకుంటకు కారణం ఏంటంటే పశ్చాత్తాపపడ్డాడు. అతడు ఏమనుకున్నాడంటే, ఇంత రోత బ్రతుకు నాకు వద్దు, మరి నా తండ్రి యొద్ద అనేక మంది మరి సేవకులు ఉన్నారు, వారిలో ఒకరిగా నాయన నన్ను చేర్చుకోమని నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను అడిగి, మరి దేవునికి విరోధముగా, దేవునికి నీకును విరోధముగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని అడిగి నీ సేవకులలో ఒక్కనిగా నన్ను చేర్చుకోమన్న అంత పశ్చాత్తాపపడి తను చేసుకున్న పాపానికి మరి పరిపూర్ణ పశ్చాత్తాపపడి ఇంటికి తిరిగి వస్తే అతని కొరకు ఎదురు చూస్తున్న తండ్రి మరి అతన్ని కౌగిలించుకొని తన ప్రేమతో అతన్ని ముద్దు పెట్టుకొని మరి ఏం చేస్తున్నారంట, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేశాడు, రక్షణ వస్త్రాలు. ఈరోజు పాపిగా ఉన్న ఎవరైనా, లేకపోతే రక్షించబడి వెనుకకు దిగజారిపోయిన ఎవరైనా ఉన్నట్లయితే అటు వారికి దేవుడు తిరిగి రక్షణ వస్త్రాలు ధరింపచేటుకు మరి పశ్చాత్తాపంతో ఆయన యుద్ధకు వస్తే ఆయన రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపచేస్తాడంట అండి. సో నీతి అని పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడని సెలవిచ్చిన రీతిగా ఈరోజు రక్షణ వస్త్రముతో పాటు ఆయన నీతి అనే పైబట్టను ఆయన మనకు ధరింపచేసే దేవుడైంటూ ఉన్నాడు. రక్షణ వస్త్రము అలాగే నీతి అనే పైబట్ట మనకున్నట్లయితే యెహోవాను బట్టి మహదానందముతో మనం ఆనందిస్తామంట. మనకున్న కష్టాలు, నష్టాలు, శోధనలు అన్నీ కూడా దేవుడు తొలగించే దేవుడైంటున్నాడు. దానితో పాటు ఆయన స్తుతి వస్త్రాన్ని కూడా ఆయన మనకు ధరింపచేసే దేవుడైంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మరి ఇలాంటి అద్భుతమైన జీవితము మరి ప్రభు మనకి ఇస్తాడు. కాబట్టి మన పాపపు వస్త్రాన్ని మనము విడిచిపెట్టుకొని దేవాతి దేవుని సముఖంకి వచ్చినట్లయితే రాజులైన యాజక సమూహం ఏ రీతిగా ఘనమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నారో మన దేవుడు మనకు అలాంటి వస్త్రాలను ఆయన ధరింపచేసే దేవుడైంటున్నాడు. ప్రియులారా, తండ్రి ప్రేమించినటువంటి కుమారుడైన యోసేపునకు రంగురంగుల చొక్కాయిని ధరింపచేశాడు కదా. మరి ప్రేమ వస్త్రముగా తండ్రి మరి ఎంతో అద్భుతమైన మరి తన ప్రేమను ప్రదర్శించడానికి మరి కుమారునికటి వస్త్రాన్ని ధరింపచేశాడు కదా. అలాగే మరి చాలా బలహీనమైన ఒక బానిసగా ఉన్నటువంటి ఎస్తేరుకు దేవుడు మంచి రాజవస్త్రాలు ధరింపచేసి మరి దేవుని యందు భయభక్తులు కలిగిన ఆవిడను ఒక మహారాణిగా చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మనం గమనించినట్లయితే మరి పరలోకపు వస్త్రాలు ఉన్నాయండి మనకు. సో ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపచాలని ఒక గొప్ప సమూహము కనబడిన వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పబడుతున్నటువంటి వారు. సో మరి ఇలాంటి ఒక గొప్ప సైన్యమును వారు చూచినప్పుడు నిజంగా పెద్దలలో ఒకడంట 13వ వచనములో, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములు ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండయైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరియే జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నులండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. చూసారా, పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ ప్రశస్త వస్త్రాన్ని, తెల్లని వస్త్రాలను మనము ధరించగలిగిన వారిమై ఉండాలి. ప్రియులారా, ఇటు తెల్లని వస్త్రాలను మనకు ధరింపచేసేదానికి పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుడు నరరూపిగా ఆయన వచ్చి మన కొరకు ఆయన ఊదారంగు వస్త్రాలు
తొడిగించబడి అపహాస్యము చేయబడ్డాడు. ప్రియులారా, ఇక్కడ ఊదా రంగు రాజరికానికి గుర్తుగా ఉంటుంది కదా. చూడండి, యోహాను సువార్త 19:2 సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టారు, ఆయనను అవమానపరిచారు, ఆయన అంగీ కొరకు చీట్లు వేసుకున్నారు. ప్రియులారా, ఈ అవమానాన్ని అంతా భరించి మరి మనకు రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, పరిశుద్ధ తెల్లని వస్త్రాలను ప్రభు మనకిచ్చాడు. మరి ఇప్పుడు కూడా టైం మించిపోలేదు. ఇంకా పాపపు వస్త్రాలతో పాపపు జీవితాలతో కట్టబడిన వారిగా ఉంటే యేసు అన్న పరిశుద్ధమైన రక్తము మనకు మరి సిద్ధంగా ఉంది. ఆ యొక్క అమూల్యమైన రక్తంతో మన పాపములను కడిగి వేసుకొని పశ్చాత్తాపపడి ఆ మంచి వస్త్రాలు ధరించుకునే దానికి సిద్ధమవుదామా? చూడండి, అలనాడు ఆ యొక్క మరి ఆ ప్రధాన యాజకులకు దేవుడిచ్చినటువంటి వస్త్రాలు అవి చాలా ప్రశస్తమైన వస్త్రాలు. అందుకని ఆ ప్రతిష్ఠిత వస్త్రాలను జనుల సంబంధమైన దేనినైనా వారు ముట్టున్నప్పుడు వారు వేరు బట్టలు ధరించుకోవాలని సెలవిస్తూ ఉంటున్నాడు. నీ ప్రశస్తమైన వస్త్రాలను కాపాడుకోవాలి కదా. మరి ఆ యొక్క యాజకులు కాపాడుకున్నారు. సో వారి డిగ్నిటీని, వారి అలంకారను, వారి యొక్క ఘనతను, వారి యొక్క ప్రశస్తతను వారు కాపాడుకున్నారు. ఈరోజు రక్షణ వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, మరి పరిశుద్ధ వస్త్రాన్ని సిద్ధపరచుకున్న మనం ఎట్టే రీతిలో పడిపోకుండా మనము కాపాడుకున్నట్టుకు దేవుడు మనకు కృపనిచ్చినట్లు అతి మంచి వస్త్రాలు ధరించుకొని ఘనముగా బ్రతుకుటకు దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, గొప్ప దేవ, అలనాటి యాజకుల కొరకు నువ్వు నియమించిన ప్రతిష్ఠిత వస్త్రాలు ఎంత శ్రేష్టమైనయో మాకు ఈరోజు తెలియచేశారు. మా కొరకు నువ్వు నియమించిన దేవా ప్రతిష్ఠిత వస్త్రాలైన రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, ప్రేమ స్తుతి వస్త్రాన్ని నా తండ్రి, నా దేవ అయా మరి మేము ధరించుకొని లోకములు నీ కొరకు నీతిగా బ్రతుకుటకు మాకు కృప దయచండి. పాపపు వస్త్రాన్ని తొలగించి వేయండి నాయన. తండ్రి, కలంకమైనను తండ్రి, ముడతలైనను లేని తండ్రి, పరిశుద్ధ వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధ దేవుడవైన నీ సముఖముకు మేము వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించి గొప్ప చేసి మీరు మా దేవుడిగా, మేము మీ ప్రజలుగా తండ్రి మా కన్నీటి ప్రతి బాష్ప బిందువును అక్కడ తుడుస్తావని గుర్తెరిగి ఈ వస్త్రాలను కాపాడుకుంటే ఈ లోకంలో కృపనీయమని, అట్టి కృపతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.